కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం ఓట్లు 2,50,000కు పైగా నమోదు కాగా దాదాపు 28,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా తేల్చినట్లుగా సమాచారం. ఇటు రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి 1,492 ఓట్ల లీడ్లో ఉన్నారు. 21 టేబుల్స్పై ప్రతి రౌండ్కు 21,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. మొత్తం 12 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ సింగ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఫలితాల్లో రెండో రౌండ్ ఫలితం వెల్లడి కావడం జరిగింది. ఇందులో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దాదాపు 1,492 ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం నాకు అందుబాటులో కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? బీజేపీ ప్రజెంట్ అయితే లీడ్లో కనిపిస్తుంది, కాంగ్రెస్ సెకండ్ లీడ్ పొజిషన్లో ఉంది. ఎట్లా చూస్తారు? సో ఇది మొత్తం ఓవరాల్గా 21 టేబుల్స్, ఎవ్రీ టేబుల్కి 1000 చొప్పున జరుగుతూ ఉంది. అంటే ఒక రౌండ్లో 21,000 కౌంటింగ్ జరుగుతుంది. 10 రౌండ్స్ ప్లస్ ఇంకో కొంచెం ఉండొచ్చు. ఇప్పుడు 2 రౌండ్లు మాత్రమే అయింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇంకా 8 రౌండ్లలో మళ్ళీ మనం తొందరలోనే లీడ్కి వస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నది కూడా మరి స్వల్ప తేడాలోనే ఉండి ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇంకో 2-3 రౌండ్లలో మరి ముందంజలుగునే వస్తానని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. అంటే ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే సెకండ్ ప్రయారిటీ ఓటు కౌంటింగ్ పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో సెకండ్ ప్రయారిటీలో ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సెకండ్ ప్రియారిటీలో ఏ రకంగా ఉంటుంది అనేది మనం జనరలీ అంటే నాకు తెలిసిన మట్టుకైతే మరి అందరికీ సుపరిచితుని కాబట్టి ఎవరికి బీజేపీకి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు కూడా సెకండ్ ప్రియారిటీ నాకు వేస్తారనుకుంటున్నాను. అలాగే బీఎస్పీకి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు కూడా నాకు సెకండ్ ప్రియారిటీ వేస్తారనుకుంటున్నాను. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా సెకండ్ ప్రియారిటీ మరి నాకు బాగా యాడ్ అవుతూ అది విన్నింగ్ దిశగా తీసుకెళ్తుందని ఆశాభావంతో ఉన్నాను. ప్రస్తుతం రెండో రౌండ్ పూర్తయింది. 1,492 ఓట్ల ఆధిక్యాలు ఉన్నారు. ఇదే ట్రెండ్స్ కొనసాగుతుంది అనుకుంటున్నారు? రెండో రౌండ్కే మేము 1,492, ఫస్ట్ రౌండ్ కూడా మేము లీడ్లో ఉన్నాం, థర్డ్ రౌండ్లో కూడా లీడ్లో ఉంటాం. 100% కంటిన్యూ లీడ్ పోతూ ఉంటుంది. మేము బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసినప్పుడే సుమారు కొన్ని ఏరియాలు తప్ప మిగతా ఏరియాల్లో 1/4 ఏరియా తప్ప మిగతా ఏరియాలో మొత్తం 75% మేమే లీడ్లో ఉన్నాం. అంటే బీజేపీకి ఈ సీజన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సీజన్లో ఒక టీచర్స్ గెలిచారు. ప్రజెంట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి దాంట్లో లీడ్లో ఉన్నారు. ఎటువంటి అంశాలు బీజేపీ కలిసి వస్తుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ పెట్టిందో 12,75,000 ఎంప్లాయీస్కు, తర్వాత బిజినెస్ మెన్లకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షన్దారులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మా రథసారథి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరు దాంట్లో వాళ్ళు మేము లీడ్ ఇస్తామని స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఒక కలెక్టివ్గా పనిచేయడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసారో అంత బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తాం. ఓవరాల్గా గ్రాడ్యుయేట్ సంబంధించిన రిజల్ట్ ఎంత మెజార్టీ బీజేపీకి వస్తుంది అనుకుంటున్నారు? మీరు చూడండి, యాక్చువల్లీ ప్రతి రౌండ్కి మేము 1,500 10 రౌండ్లు ఉన్నాయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో 15,000 12,000 నుంచి 15,000 లీడ్లో మేము వస్తాం. 90% మేము 15,000 మెజార్టీతో ఉంటాం. ఇది సార్ ఎట్లా చూస్తారు? కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా గెలుపు ధీమాతో ఉన్నాయి. మీరు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశారు. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఓటరు నాడి ఈ 2 రౌండ్లోనే తెలిసిపోయింది. ఏంటంటే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి దిక్కే మొగ్గు చూపించినట్టు కొద్దిగా కనబడుతుంది ఈ 2 రౌండ్లలో. సో వాళ్ళందరూ కూడా పార్టీల పరంగానే ఆలోచించారు కానీ వ్యక్తిగతంగా ఈ ఎన్నికలకు చోటు ఇవ్వలేదు. పార్టీల దిక్కే దృష్టి పోయింది కానీ ఇండివిజువల్గా ఓటేయాలనే ఆలోచన గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళందరూ కానీ రాలేదు. ఈ కౌంటింగ్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్లో కూడా 2 రౌండ్లకి వెళ్ళి బీజేపీ లీడ్లో ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే 2 రౌండ్లు అయితేనే తెలిసిపోతే ఎలిమినేషన్ అవుతుందా, లేదా డైరెక్ట్ వీళ్ళు ఎన్నిక అని 50% వచ్చేస్తే ఎన్నిక చెల్లినట్టు అవుతుందా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రోజు రోజుకు వీళ్ళే పెరుగుతున్నాయి, మిగతా వాళ్ళే తగ్గుతున్నాయి. కాబట్టి
ఏదైనా కావచ్చు. ఎలిమినేషన్ కావాలంటే ఇంకో 8 రౌండ్లు కావాలి. అప్పటిదాకా ఏం చెప్పలేం. అంటే చెల్లని ఓట్ల ప్రభావం కూడా వీటిపైన పడుతుంది అనుకుంటున్నారా? బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా లీడ్ పోషిస్తున్నాయి. ఈ చెల్లని ఓట్ల ప్రభావం ఈ ఇద్దరు అభ్యర్థుల గెలిపోవటంలో పైన ఎఫెక్ట్ చూపెడుతుంది అనుకోవచ్చా? చెల్లని ఓట్లు రకరకాలుగా చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నా నెంబర్ 11 అనుకోండి, నాకు ఓటేసినోడు పక్కన మళ్ళీ 11 రాసిండు, దాన్ని కూడా చెల్లని లెక్కన తీసుకుంటారు కదా సింగిల్ ఓటుకు. ఈ రకంగా రకరకాలు ఉన్నాయి. 1 వేసిన కాడ ఇంకో పక్కన ఏం చేసిండే 2 పెట్టి రైట్ పెట్టిండ్రు. అట్లా చెల్లని వాటిని కౌంట్లో తీసుకున్నారు కాబట్టి ఎక్కువ ప్రభావం పడకపోవచ్చు అనుకుంటున్నా. కానీ ఇన్ని ఓట్లు చెల్లకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే మొత్తం చదువుకున్న వాళ్ళే కదా ఓట్లు వేసేది. సో దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడున్న కౌంటింగ్ సరళి చూస్తే మాత్రం దాని ఎఫెక్ట్ ఉండదు. అయినా 11% చెల్లలేదు ఓట్లు. 56 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 53 ఆ రేంజ్లో తీసుకుంటే వీరందరూ కూడా దాదాపు రాజకీయ పార్టీల వైపే ఓటర్లంతా కూడా మొగ్గు చూపారు అనుకోవచ్చా? అన్నట్టే కదా. ఇప్పుడు ఓన్లీ ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పోటీ. ఇప్పుడు బీఎస్పీ క్యాండిడేట్కును భారతీయ జనతా పార్టీకి ఉన్న డిఫరెంట్ 4,000 ఓట్లు అండి. 4,000 ఓట్లు. అదే కాంగ్రెస్కును బీజేపీకి ఉన్న డిఫరెంట్ ఎంత 1,400 ఓట్లు ఈ రెండు ఉన్నాయి. కాబట్టి ప్రధాన పార్టీలకే ప్రజలు ఆలోచించిన అనేది మాత్రం ఈ 2 రౌండ్లు బట్టి తెలుస్తుంది. ఇది మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రం హోరాహోరీ పోటీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఫలితాలు కూడా అదే తరహాలో వస్తుండడంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టుగా స్పష్టమవుతుంది. చూడాలి, ఇంకా కూడా రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్స్లో ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారో, ఎవరు తగ్గుతారో మాత్రం మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. కెమెరా పర్సన్ సుజిత్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.